ఇండియాలో ఉండే విహార్ ఇంగ్లాండ్లో ఉండే తన ఫ్రెండ్ శరవణకి ఫోన్ చేసి ఇప్పుడు అక్కడ టైం ఎంత అయింది అని అడిగాడు. దానికి శరవణ ఈవినింగ్ 4 అయింది అని చెప్పి ఇప్పుడు ఇండియాలో టైం ఎంత అయింది అని విహార్ని అడిగాడు. అప్పుడు విహార్ నైట్ 9:30 అయింది అని చెప్పాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంగ్లాండ్లో సాయంత్రం 4 అయినప్పుడు ఇండియాలో నైట్ 9:30 అయింది. అంటే 5.5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్కి రీజన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. భూమి మీద ఏ లొకేషన్ అయినా సరే మనం ఐడెంటిఫై చేయాలంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని యూజ్ చేస్తాము. వాటిని తెలుగులో మనం అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటాం. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్నట్టుగా హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, వాటిని అక్షాంశాలు అంటాము. అలాగే వర్టికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేఖాంశాలు అంటాము. మనం లాటిట్యూడ్ని దేన్ని బేస్ చేసుకుని చెప్తాము అంటే భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ని బేస్ చేసుకొని మనం లాటిట్యూడ్ని మెన్షన్ చేస్తాము. అదేవిధంగా లాంగిట్యూడ్ని 0 డిగ్రీ మెరిడియన్, దాన్నే ప్రైమ్ మెరిడియన్ అంటాము. తెలుగులో గ్రీనిచ్ రేఖ అంటాము. ఓకే, దాన్ని బేస్ చేసుకొని లాంగిట్యూడ్ని మనం మెన్షన్ చేస్తాము. ఈ ప్రైమ్ మెరిడియన్ ఆర్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఆర్ గ్రీనిచ్ రేఖ అనేది ఇంగ్లాండ్ క్యాపిటల్ అయిన లండన్ నగరం గుండా పోతుంది. మన ఇండియా 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్, అదేవిధంగా 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ వీటి మధ్యలో ఉంటుంది. ఇండియా మొత్తానికి ఒక స్టాండర్డ్ లాంగిట్యూడ్ తీసుకోవడం కోసం వీటిని యావరేజ్ చేస్తే 82 degrees 30 minutes వస్తుంది. దీన్నే మనం 82.5 degrees అని అంటాం. ఎందుకంటే 30 minutes అనేది 1 అవర్లో హాఫ్ కాబట్టి 82.5 degrees అనొచ్చు, లేకపోతే 82.5 degrees అని అనొచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 hours పడుతుంది. అలానే సూర్యుని చుట్టూ తిరగటానికి 365 days పడుతుంది. తన చుట్టూ తాను తిరగటం అంటే 360 degrees రొటేట్ అవటం. సో 360 degrees రొటేట్ అవటానికి భూమికి 24 hours పడుతుంది. అంటే 1 degree రొటేట్ అవటానికి 24/360 hours పడుతుంది. దీన్ని మనం మినిట్స్లోకి మారిస్తే 24 × 60/360 minutes అంటే 4 minutes. అంటే 1 degree రొటేట్ అవటానికి భూమికి 4 minutes పడుతుంది. ఇందాక మనం చూసినట్టు లాంగిట్యూడ్ ఎంత అవుతుంది, 82.5 degrees అని చెప్పుకున్నాం. సో 82.5 degrees రొటేట్ అవ్వడానికి 82.5 × 4 minutes అంటే 330 minutes. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 hours and 30 minutes. అందుకని మనకి GMT టైం అంటే గ్రీన్విచ్ మీన్ టైం కంటే ఇండియన్ స్టాండర్డ్ టైం 5 hours 30 minutes ముందు ఉంటుంది. అందుకని ఇంగ్లాండ్లో ఈవినింగ్ 4 o'clock అయినప్పుడు ఇండియాలో నైట్ 9:30 అవుతుంది. దట్ ఐ థింక్ వాట్